హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను టమాటో రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా ఒక బౌల్లో ఒక 5 టమాటాలు చిన్నవి తీసుకున్నానండి. మీడియం సైజువి పెద్దవి ఒక 3 తీసుకున్నా సరిపోతాయి. బాగా ఒకసారి వాష్ చేసుకొని ఇలా మెత్తగా చేత్తో మ్యాష్ చేసేసుకోవాలి. మిక్సీలో వేసేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అలా వేస్తే టేస్ట్ బాగోదండి. ఇలా చేత్తో మ్యాష్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది రసం. ఇప్పుడు ఇందులో కొన్ని కొత్తిమీర కాడలు వేసుకొని వాటిని కూడా టమాటాలతో పాటు బాగా మ్యాష్ చేసుకోండి. ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. 2 కప్పుల వాటర్ అంటే మొత్తం 1/2 లీటర్ వాటర్ అండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చేత్తో అందులో ఉన్న పిప్పి అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. అలా ఎక్కువగా ఉంటే మనకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. మరీ మొత్తం తీసేయకూడదు, అలాని మొత్తం ఉంచకూడదు. కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం తీసుకొని వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు ఉంటుందండి రసం. టమాటాలు బాగా పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదు. మనం ఇప్పుడు ఎందులో అయితే రసం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి రసాన్ని వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక దంచుకునేది తీసుకొని అందులో 1 స్పూన్ మిరియాలు, అలాగే 5-6 వెల్లుల్లి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. మీ దగ్గర జీలకర్ర ఉంటే ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర జీలకర్ర లేదు, అందుకే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. వీటన్నిటిని బాగా మెత్తగా బరకగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్న రసంలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రసాన్ని మరిగించుకోవాలండి. ఈ టమాటా రసం చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇలా రసం మరిగిన తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ముందుగా మనం దంచి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు మరిగించకూడదు. ఇలా 10 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. చాలకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. రసానికి చిన్న కళాయి పెట్టుకొని అందులో 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ చారుపోపులు వేసుకోవాలండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ కలిపి 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒక ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ పోపుని రసంలోకి యాడ్ చేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవడమేనండి. రెడీ అయిపోయిందండి టమాటా రసం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.